ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం అర్బన్ హెల్త్ సెంటర్లో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఆశా వర్కర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ పత్రికలను డాక్టర్ వినయ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా భవాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు సునీత, గాయత్రి, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో మనకి హాట్స్పాట్ మంగంపేట కూడా ఉంది. మేము పర్టికులర్గా ఏంటంటే సెక్స్ వర్కర్స్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్స్, అలాగే ఎంఎస్ఎంస్ మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఈ ఏరియా మనకి హై రిస్క్లో ఉంది కాబట్టి ఇక్కడ యూపీహెచ్సిలో మన క్యాంపెయిన్ అన్నది ఆశా వర్కర్స్ తోటి, ఏఎన్ఎంస్ తోటి, అలాగే సామాన్య ప్రజలతో కూడా మనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే హెచ్ఐవి గురించి, ఎస్టీఎస్ గురించి, అలాగే హెచ్ఐవి యొక్క యాక్ట్ గురించి తెలుసుకుంటే అవేర్నెస్ కలిగి ఉంటే ఫస్ట్ హెల్త్ పరంగా ఎవరైతే ఫ్రంట్ వారియర్స్ ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటే సామాన్య జనానికి ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించగలరు అనేసి డాక్టర్ గారి సహకారంతో మేము ఇక్కడ మంగంపేట యూపీహెచ్సిలోని డాక్టర్ గారు వినయ్ గారు ఆధ్వర్యంలోని, అలాగే రమేష్ సార్ ఆధ్వర్యంలోని మనం ఈ క్యాంపెయిన్ అన్నది పెట్టడం జరిగిందండి. క్యాంపెయిన్ సహకరించిన అందరి ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి, తర్వాత డాక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాను. మెడికల్ ఆఫీసర్ అండి, డాక్టర్ వినయ్ అండి. ఈరోజు హెచ్ఐవి అవగాహన సదస్సు అనేది మా హాస్పిటల్లో పెట్టడం జరిగిందండి. ఎన్జిఓ సహకారంతో చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే హెచ్ఐవి కోసం అవగాహన సదస్సు చేయడం జరిగింది. అసలు హెచ్ఐవి ఎలా వస్తుంది, హెచ్ఐవి ఎలా సోకుతుంది, ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి, వాటిని ఎలా అరికట్టాలి అనేది మేము ఈరోజు చెప్పడం జరిగింది. సుమారుగా మా యూపీహెచ్సి పరిధిలో, ఈ మంగంపేట పరిధిలో 20 కేసులు మేము డయాగ్నోస్ చేయడం జరిగింది. ఆ 20 కేసులు మేము చూసి వాళ్ళకి సరైన మందులు ఇవ్వడం జరిగింది. గైడెన్స్ కూడా చేస్తున్నాం. మా ఇంటి సహకారంతో ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది.